ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. స్నపన తిరుమంజన సేవలో దేవేరి సమేత శ్రీ వెంకటేశ్వరుని సోయగం. వార్షికోత్సవాలతో పరిమళించిన ఋషికొండ టీటీడీ ఆలయం. అభిషేక సేవలో శ్రీ సీతారామ లక్ష్మణుల అభయ ప్రదానం. భద్రాచలం క్షేత్రంలో రామయ్య తండ్రికి విశేష కైంకర్యం. తిరుమలలో ఘనంగా వేద విద్వత్ సదస్సు. ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో అహోబిల మఠం పీఠాధిపతి అనుగ్రహ భాషణం. మార్చి 17వ తేదీ నుండి శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు. తిరుపతిలో భక్తుల సౌకర్యార్థం టీటీడీ విస్తృత ఏర్పాట్లు. విశాఖ సాగర్ తీరం ఉత్సవ పరిమళాలను వెదజల్లింది. ఋషికొండ సమీపంలో ఆహ్లాదభరిత వాతావరణంలో అనుగ్రహిస్తున్న శ్రీ వెంకటేశ్వర ఆలయ వార్షికోత్సవాలతో ఆలయం ప్రకాశించింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణమంతా పుష్ప తోరణాలతో అందంగా కనువిందు చేసింది. ఇక యాగశాలలో అర్చకులు, వేద పండితులు మూలమంత్ర హవనాలను జరిపి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవ మూర్తులను వెంచేపు చేసి విశ్వక్సేన పూజ, పుణ్యాహ వాచనం, సంకల్ప పూజలు జరిపారు. ఆపై పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. పసుపు, మంచి గంధం, తులసి మాలలను ఉత్సవాలకు సమర్పణ చేసి పవిత్ర జలాలతో సహస్రధారల నడుమ స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించారు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే. పావన గోదావరి తీరంలో నిలవైన పరమ పవిత్ర పుణ్యక్షేత్రం భద్రాచలం. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో పాల్గొన మాస పూజలు విశేషంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సీతారామ లక్ష్మణులకు స్నపన తిరుమంజన సేవ ఆగమోక్తంగా జరిగింది. ముందుగా శ్రీ సీతారామ లక్ష్మణుల ఉత్సవమూర్తులను అర్చకులు పల్లకీపై కొలువు తీర్చి గర్భాలయం నుండి ఊరేగింపుగా
బేడా మండపానికి వేంచేపు చేశారు. అక్కడ వేదమంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ సీతారామ లక్ష్మణులకు అర్చకులు పవిత్ర గోదావరి జలాలు, పంచామృతాలు, పసుపు, చందనాది సుగంధ ద్రవ్యాలతో కనుల పండుగ స్నపన తిరుమంజనం నిర్వహించి కర్పూరహారతులు అందజేశారు. భక్తులు భక్తి ప్రపత్తులతో శ్రీ సీతారామ లక్ష్మణుల స్నపన తిరుమంజన సేవను వీక్షించి తరించారు. గౌతము భార్యా పాలిటి కామధేను వితడు ఘాతల కౌశికు పాలి కల్పవృక్షము. గౌతము భార్యా పాలిటి కామధేను వితడు ఘాతల కౌశికు పాలి కల్పవృక్షము. సీతాదేవి పాలిటి చింతామణితడు సీతాదేవి పాలిటి చింతామణితడు ఈతడు దాసుల పాలిటి ఇహ పరదైవము. సీతాదేవి పాలిటి చింతామణితడు ఈతడు దాసుల పాలిటి ఇహ పరదైవము. రామచంద్రుడితడు రఘువీరుడు కామిత ఫలమూలియగలిగెనిందరికి. రామచంద్రుడితడు రఘువీరుడు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని బుధవారం ఉదయం అహోబిలం పీఠాధిపతులు శ్రీ శటగోప రంగనాథ యతీంద్ర మహాదేశికన్ స్వామి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం తరపున పీఠాధిపతులకు టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, సిబిఎస్ఓ కెవి మురళీకృష్ణ, అర్చకులు ఆలయ పెద్ద మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం తన శిష్య బృందంతో కలిసి శ్రీ శటగోప రంగనాథ యతీంద్ర మహాదేశికన్ స్వామి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. తిరుమల క్షేత్రంలోని ధర్మగిరి శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠంలో వేద శాస్త్ర ఆగమ విద్వత్ సదస్సు ఘనంగా జరుగుతోంది. భారతదేశ వ్యాప్తంగా ఉన్న వేద శాస్త్ర ఆగమ స్మార్త ప్రబంధ పండితులను గుర్తించి టీటీడీ ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించి వారికి నగదు, శాలువ, విజయ పత్రికలను అందజేస్తున్నారు. ఇందులో భాగంగా మార్చి 8వ తేదీ నుండి 13వ తేదీ వరకు శ్రీ వెంకటేశ్వర వేద శాస్త్ర ఆగమ విద్వత్ సదస్సును ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సదస్సుకు దేశవ్యాప్తంగా 800 మంది అభ్యర్థులు హాజరవుతుండగా వారిని పరీక్షించడానికి 100 మంది సుప్రసిద్ధ పండితులు పరీక్ష అధికారులుగా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా 3వ రోజైన మంగళవారం రాత్రి అహోబిల మఠం పీఠాధిపతి శ్రీవన్ శటగోప రంగనాథ యతీంద్ర మహాదేశికన్ స్వామి పండితులను ఉద్దేశించి అనుగ్రహ భాషణం చేశారు. வேதமானது யஜ்ஞோ வை விஷ்ணு யஜ்ஞமேவா வருந்தே அப்படின்னு
வேதத்தில் எம்பெருமானைத்தான் சொல்கிறது. அந்த வேதமானது வேதோ நித்தியம் அதீயதாம் ததனு கர்ம சுனுஷ்டீயதாம், வேதத்தில் சொல்லப்பட்ட கர்மாக்களை காரணமில்லாத நிஷ்காரணேன வேதோ ஷடங்கோ அத்தியேதவ்யா ஞேயஸ்ச அப்படின்னு காரணத்தை எதிர்பார்க்காமல் இந்த வேதத்தை நாம் சொல்லி அதனுடைய பலனை சொல்ல வேணும், அதனுடைய கர்மாக்களை அனுஷ்டிக்க வேணும் அப்படின்னு சாஸ்திரம் சொல்கிறது. அந்த கர்மாவை அனுஷ்டிச்சதுனால சொர்க்கம் பாவையேதுன்னு சொல்கிறார். இது அடுத்தது யாகம் பண்ணால் இந்த யாகம் பண்ணால் சொர்க்ககாமோ யஜேதா, சொர்க்கத்தை விரும்புகிறவன் யாகம் பண்ணுன்னு சொன்னார். ஆனால் அந்த சொர்க்கமும் ஒரு நாள் நசியமாகக்கூடியதான். அந்த சொர்க்கமும் நித்தியம் இல்லை, அதுவும் அனித்தியமானது. ஆனால் ஒன்றே ஒன்று நித்தியம் என்னன்னு கேட்டால் எம்பெருமான் ஸ்ரீமன் நாராயணன் யஜ்ஞரூபமான யஜ்ஞவராகனுடைய அனுகிரகம்தான் இந்த யாகத்துக்கு பண்டத்தினுடைய பலன் அப்படிங்கிறதாக வேதங்களில் சொல்லப்பட்டிருக்குது. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామంలో కొలువు తీరిన చల్లని తల్లి శ్రీ ముత్యాలమ్మ తల్లి అమ్మవారి జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఈ సందర్భంగా గర్భాలయంలోని ఆశ్రిత కల్పవల్లి శ్రీ ముత్యాలమ్మ వారి దేదీప్యమాన మూర్తిని బంగారు, వెండి కలగలిపిన అందమైన చక్కని చీరతో అత్యంత సంప్రదాయ శోభితంగా అలంకరించి కొలువు తీర్చారు. అనంతరం అర్చకులు అమ్మవారికి విశేషంగా ఆరాధనలు జరిపారు. అలాగే ఆలయ ప్రాంగణంలో అమ్మవారి ఉత్సవమూర్తిని సర్వశోభిత అలంకరణలతో కొలువు తీర్చి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం అమ్మవారికి ఆలయ వీధుల్లో సింహవాహన సేవ వేడుకగా జరిగింది. భక్తులు ఎంతో భక్తిగా అమ్మవారి దర్శనానికి తరలివచ్చి అమ్మవారికి బోనాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. తిరుపతి నగరంలో బుధవారం శ్రీమాన్ రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ 47వ వర్ధంతి వేడుకలు టీటీడీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. తాళ్లపాక అన్నమాచార్యుల వారి సంకీర్తనలను రాగిరేకుల నుండి పరిష్కరించి గ్రంథస్థం చేయడంతో పాటు వందల కృతులను స్వరపరిచిన సంగీత సాహిత్యాభిలాషులు శ్రీమాన్ రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ. టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్ట్ హిందూ ధార్మిక సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం తిరుపతిలో శ్రీమాన్ రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ 47వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాల రహదారి కూడలిలో రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో అన్నమాచార్య ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ సి లత, రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ మనవరాలు ఆచార్య రాళ్లపల్లి దీప్త తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పదకవితా పితామహులు అన్నమాచార్యులు వారి సంకీర్తనలను పరిష్కరించి గ్రంథస్థం చేసిన మహనీయులు రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ అని, వారి సేవలను తిరుమల తిరుపతి దేవస్థానం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నమాచార్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో సంగీత సాహిత్య విశాల గగనంలో ధృవతార శ్రీమాన్ రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు వారి యొక్క 47వ వర్ధంతి కార్యక్రమాలను ఈరోజు అన్నమాచార్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో పుష్పాంజలి సమర్పణతో ఘనంగా ప్రారంభించుకోవడం జరిగింది. 1949వ సంవత్సరంలో అన్నమాచార్యుల వారి యొక్క ప్రథమ వర్ధంతి సందర్భంగా రాళ్లపల్లి వారి సంగీత కార్యక్రమాన్ని నిర్వహించడంతో రాళ్లపల్లి వారికి దేవస్థానంతో ప్రత్యక్ష అనుబంధం ఏర్పడింది. వీరు తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి చేసిన సంగీత సాహిత్య కృషికి గుర్తింపుగా 1979లో ఆస్థాన విద్వాంసులుగా ప్రకటించి సన్మానించడం జరిగింది. ఇటువంటి మహనీయుల యొక్క మహాత్ముల యొక్క వర్ధంతి జయంతి కార్యక్రమాలను మనం నిర్వహించుకోవడం ద్వారా వారి యొక్క కృషిని స్ఫూర్తిని భావితరాలకు అందించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. తిరుమల తిరుపతి దేవస్థానము అన్నమాచార్య ప్రాజెక్ట్ వారు కలిసి మా తాతగారైన రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారి 47వ వర్ధంతి కార్యక్రమం ఈరోజు చేస్తున్నారు. రాళ్లపల్లి వంశస్థుల తరపున నేను వాళ్లకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. రాళ్లపల్లి వారు సాహిత్య సంగీత లోకంలో ఒక వెలుగుతార. ఆయన అన్నమాచార్య సంకీర్తనలను పరిష్కరించడానికి తిరుపతికి వచ్చారన్నమాట. ఆయన అన్నమాచార్య సంకీర్తనను పరిష్కరించటమే కాకుండా
ఒక 108 సంకీర్తనలకు స్వరం కూడా వేశారు. ఈరోజు అన్నమాచార్య ప్రాజెక్ట్ వారు ఈ కార్యక్రమం ద్వారా మా తాతగారి కృషిని గుర్తిస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. వాళ్లకు మేము సదా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాం. ఓం నమో వెంకటేశాయ. అనంతరం తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ 47వ వర్ధంతి సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుకు సభాధ్యక్షులుగా శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం విశ్రాంత తెలుగు ఆచార్యులు డాక్టర్ గార్లపాటి దామోదర్ నాయుడు వ్యవహరించారు. అలాగే శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాల తెలుగు అధ్యాపకురాలు డాక్టర్ కొడిదెల శోభ, నగరికి చెందిన తెలుగు పండితులు మాలేపట్టు పురుషోత్తమాచారి, రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ మనవరాలు ఆచార్య రాళ్లపల్లి దీప్త తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథులందరినీ డాక్టర్ గార్లపాటి దామోదర్ నాయుడు ఘనంగా సత్కరించి శ్రీవారి ప్రసాదాలను అందజేయగా డాక్టర్ గార్లపాటి దామోదర్ నాయుడు టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు తరపున డాక్టర్ సి లత ఘనంగా సత్కరించి శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా గార్లపాటి దామోదర్ నాయుడు మాట్లాడుతూ తాళ్లపాక అన్నమాచార్య రచనలను తెలుగు సాహితీవేత్తలకు పరిచయం చేసిన వారిలో అగ్రగణ్యులు రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ అని కొనియాడారు. ఆ తాళ్లపాక అన్నమయ్య రచనలు తెలుగు సాహిత్యానికి, తెలుగు సాహితీవేత్తలకు పరిచయం చేసినటువంటి వాళ్ళు వేళ్ల మీద లెక్క పెట్టదగినటువంటి వాళ్లే ఉన్నారు. వాళ్ళకంటే ఒక మెట్టు పైన కూర్చున్నటువంటి వాడు శ్రీయుతులు రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు. ఈనాడే కాదు, ఏ నాటికైనా తెలుగు వారు మరువలేని, మరుపు రాని సాహిత్యాన్ని అందించినటువంటి ఘనకీర్తి కలిగినటువంటి వాడు రాళ్లపల్లి. అనంతరం మాలేపట్టు పురుషోత్తమాచారి రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారి జీవితం, రచనలు అనే అంశంపై ప్రసంగించారు. అలాగే డాక్టర్ కొడిదెల శోభ రాళ్లపల్లి వారు దర్శించిన సారస్వతాలోకం అనే అంశంపై ప్రసంగించారు. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతి నడిబొడ్డున నెలవైన శ్రీ కోదండరామస్వామి దేవాలయం వార్షిక బ్రహ్మోత్సవాలకు సర్వశోభితంగా ముస్తాబవుతోంది. ఎంతో పురాణ చరిత్రను, చారిత్రక వైభవాన్ని సంతరించుకున్న ఈ ఆలయ ప్రాభవ వైభవాలకు తగ్గట్టుగా బ్రహ్మోత్సవాలను నిర్వహించడానికి టీటీడీ సమున్నతమైన ఏర్పాట్లు చేస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఇందులో భాగంగా టీటీడీ ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలకు అనుగుణంగా ముందస్తు ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీ కోదండరామస్వామి వారి ఆలయం ఎదురుగా స్వామివారి వాహన సేవల సమయంలో భక్తులు స్వామివారికి హారతి సమర్పించేందుకు అనుగుణంగా హారతి పాయింట్లను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే వేసవి నేపథ్యంలో ఎండవేడిమి నుండి ఉపశమనం కోసం భక్తుల సౌకర్యార్థం చలువ పందిళ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇక స్వామివారి ఉత్సవ వైభవాన్ని ద్విగుణీకృతం చేసేలా విద్యుత్ దీపాలంకరణలతో, వివిధ దేవతామూర్తుల రూపాలతో కటౌట్లను ఏర్పాటు చేస్తున్నారు. ఆలయానికి ఎదురుగా ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం నుండి శ్రీ కోదండరామస్వామి వారి ఆలయం వరకు అన్ని రకాల బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలోని ప్రధాన ఘట్టమైన స్వామివారి వాహన సేవలకు సంబంధించిన పలు వాహనాలను సిద్ధం చేస్తున్నారు. వాహన సేవలలో ఉపయోగించే తండ్లను తీర్చిదిద్దుతున్నారు. ఇక ఆలయం లోపల వెలుపల క్యూలైన్లను ఏర్పాటు చేసి వాటి పైభాగంలో రేకుల షెడ్లను ఏర్పాటు చేశారు. ఆలయ ప్రాంగణాన్ని రంగవల్లులతో తీర్చిదిద్దుతున్నారు. ఆలయ 4 మాడ వీధులలో ఏర్పాటు చేయనున్న విద్యుత్ కటౌట్లకు సంబంధించిన విద్యుత్ దీపాలంకరణ పనులు చురుకుగా సాగుతున్నాయి. ఆలయ ప్రాంగణంలోని మహామండపంలో ఇత్తడి గ్రిల్స్ను శుభ్రపరుస్తున్నారు. ధ్వజస్తంభం ప్రాంగణం, ఆలయ విమాన ప్రాకారం చుట్టూ రేకుల షెడ్లను ఏర్పాటు చేసి విద్యుత్ దీపాలంకరణ పనులను చేపట్టారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా తాగునీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇక బ్రహ్మోత్సవాలలో మరో ప్రధాన ఘట్టమైన రథోత్సవానికి అనుగుణంగా ఏర్పాట్లు చేయనున్న వివిధ రకాల ప్రతిమలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. అలాగే ఊంజల మండపాన్ని విశేష అలంకరణలతో రంగవల్లులను తీర్చిదిద్దారు. స్వామివారి తిరుచి ఉత్సవంలో వినియోగించనున్న మకర తోరణాలు ఆయా కాళ్లకు రంగులను వేసి సిద్ధం చేస్తున్నారు. శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయానికి ఎదురుగా విద్యుత్ కటౌట్లను ఏర్పాటు చేసే క్రమంలో ప్రత్యేకంగా బారికేడ్లను అమరుస్తున్నారు. అలాగే ఆలయ 4 మాడ వీధులలో క్యూలైన్లు, విద్యుత్ కటౌట్లను ఏర్పాటు చేస్తున్నారు. సకాలంలో ఏర్పాట్లను పూర్తి చేసి శ్రీ కోదండరామస్వామి వారి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించడానికి టీటీడీలోని వివిధ శాఖల అధికారులు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తున్నారు.
ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. అభిషేక సేవలో శ్రీ కాలభైరవ స్వామివారు సుగంధ శోభితంగా దర్శనమిచ్చారు. దక్షిణ కాశీగా భాసలితున్న శ్రీకాళహస్తీశ్వరాలయం ఈ సందర్భంగా ఉత్సవ పరిమళాలను వెదజల్లింది. జ్ఞానప్రసూనాంబికా సమేత శ్రీ వాయులింగేశ్వరుని దివ్య సన్నిధిలో కొలువైన శ్రీ కాలభైరవ స్వామివారికి అభిషేకోత్సవం వైభవంగా నిర్వహించారు. ముందుగా అర్చకులకు స్వామివారి సన్నిధులు గణపతి పూజ, పుణ్యాహవచనం, కలసారాధన, సంకల్ప పూజలు నిర్వహించారు. ఆపై వేదమంత్రాలు, మంగళధ్వనులు, భక్తుల దైవనామస్మరణల నడుమ అర్చకులు స్వామివారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, పండ్ల రసాలు, పసుపు, చందనం తదితర ద్రవ్యాలతో అభిషేకాన్ని కనుల పండుగగా నిర్వహించారు. ఆపై స్వామివారికి పుష్పమాలలు, నిమ్మకాయ హారాలు, వడమాలలను అలంకరించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు అందజేశారు. విశాఖ సాగర తీరం ఋషికొండ సమీపంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో తిరుచి సేవ జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని స్వామివారి తిరుచి సేవను జరిపారు. అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సర్వాభరణాలు, సుగంధ పుష్పమాలలతో దివ్య శోభితంగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చారు. ప్రత్యేక పూజాధికాలు నిర్వహించిన తర్వాత మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధుల్లో స్వామివారి తిరుచి ఉత్సవం వేడుకగా జరిగింది. భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ తిరుచి ఉత్సవంలో స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. కాకినాడ జిల్లా అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామివారి ఆలయ 14వ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. 135 సంవత్సరాల చరిత్రను సొంతం చేసుకుని ఆధ్యాత్మిక ప్రాభవంతో అలరాడుతున్న ఈ ఆలయాన్ని పునర్నిర్మించి 14 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా ఆలయాన్ని వివిధ రకాల పుష్పజాతులతో అందంగా చూడముచ్చటగా అలంకరించారు. ప్రధాన ఆలయంతో పాటు ఉపాలయాలను మామిడి, అరటి తోరణాలతో ఆలయాన్ని ఆద్యంతం సంప్రదాయ శోభితంగా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా నూతన ఆలయ నిర్మాణ సమయంలో ఆలయ వైదిక సిబ్బందిగా వ్యవహరించి విధులు నిర్వహించిన పండితులను సత్కరించారు. స్వామివారి దర్శనార్థం తరలివచ్చిన భక్తులకు కదంబం ప్రసాదాన్ని పంపిణీ చేశారు. కడప జయనగర్ కాలనీలో కొలువైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి హనుమంత వాహన సేవ నేత్రపర్వంగా జరిగింది. అర్చకులు షోడశోపచారాలను పూర్తి చేసిన తర్వాత స్వామివారి ఉత్సవమూర్తిని సర్వాంగ సుందరంగా అలంకరించి హనుమంత వాహనంపై ఆసీనులను చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో స్వామివారు హనుమంత వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఓ పవనాత్మజ ఓ ఘనుడా, ఓ పవనాత్మజ ఓ ఘనుడా,
బాపు బాపనగా పరగితిగా ఓ పవనాత్మజవో ఘనుడా బాపు బాపనగా పరగితిగా ఓ పవనాత్మజవో ఘనుడా ఓ ఘనుడా ఓ హనుమంతుడా ఉదయాచల నిర్వాహక నిజ సర్వ ప్రబల ఓ హనుమంతుడా ఉదయాచల నిర్వాహక నిజ సర్వ ప్రబల దేహము మోచిన తెగువకు నిటువలే. శ్రీకాకుళం నగరంలోని నానుబాల వీధిలో నెలవైన శ్రీ విజయదుర్గమ్మ ఆలయ పునః ప్రతిష్టాపన కుంభాభిషేక ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. దశాబ్దాల చరిత్ర కలిగిన అమ్మలగన్న అమ్మ శ్రీ విజయదుర్గమ్మ తల్లి ఆలయంలో విగ్రహ పునః ప్రతిష్టాపన వేడుకలు భక్తిరసభరితంగా సాగుతున్నాయి. 1116 కలశాల్లో పవిత్ర జలాలను నింపి యాగశాలలో ప్రత్యేక పూజాధికారులు నిర్వహించారు. తర్వాత ఆ పవిత్ర జలాలతో శ్రీ విజయదుర్గమ్మ తల్లికి అభిషేకం నిర్వహించారు. భక్తులు ఆలయ ప్రాంగణంలో ఉన్న త్రిశూలానికి స్వయంగా అభిషేకం జరుపుకుని తన్మయులయ్యారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు దొండపాడులో కొలువైన శ్రీ దత్త సుబ్రహ్మణ్య స్వామివారి దేవాలయం హరోంహర స్మరణలతో మారుమోగింది. పార్వతీ పరమశివుడి ప్రియ సుతుడైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి మనోహరంగా నిర్వహించిన అభిషేక వీక్షణం భక్తులను ముగ్ధులను చేసింది. పాలు, పెరుగు, ఆవు నెయ్యి, తేనె, విభూది, పసుపు, కుంకుమ, చందనాది విశేష పరిమళ ద్రవ్యాలతో కుమారస్వామివారికి కమనీయంగా అభిషేకం జరిపి మంగళహారతులు సమర్పించారు. శక్తిధరా శివ శక్తిమయా తారకాంతకా త్వమేవ శరణం. శక్తిధరా శివ శక్తిమయా తారకాంతకా త్వమేవ శరణం. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మంగళవారం 73,572 మంది భక్తులు దర్శించుకున్నారు. 22,747 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,38,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. గోవింద